ఈ రోజు ఈ వ్లాగ్ లో నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కాలేజీ థైరాయిడ్ అంటే కసివారు నువ్వు ఏ సమాధానం చెప్పట్లేదు. నేను నీ లైఫ్ పార్ట్నర్ ని కాకపోతే నీ ఎంత బాగుండేదో అనుకున్నావు కదా మనసులో. మరి నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తావు శివారు? నేనంతే ఉండదులే. లవ్ చేస్తున్నావు నన్ను? నేనేమంతే ఉండదు. లవ్ ఎఫెక్షన్ ఓకే అండ్ అందరితో పోలిస్తే జెన్యూన్ అనుకోవాలి. చాలా మంది అదే లోపల ఒకటి బయట ఒకటి డిఫరెంట్ క్వాలిటీ ఎక్కువ మంది. ఇలా మన రిలేషన్ ఇంత స్ట్రాంగ్ ఉండడానికి రీజన్ ఏంటి? నీతో ఉండాలని చెప్పరా బాబా, నేను ఫోర్స్ చేసి చెప్పించినట్టుంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. టైం అయితే 6 o'clock అవుతుందండి. మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు. ఎందుకు అంటే షాను మను వాళ్ళిద్దరికి రోజు స్కూల్ అయితే సెలవు. రేపు పొద్దున్న ఎగ్జామ్ అయితే ఉంది. చెప్పాను కదండి, ఒక రోజు ఎగ్జామ్ జరుగుతుంటే ఒక రోజు సెలవు అనమాట. సో ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనుకి అయితే మాత్రం నిన్నటితో ఎగ్జామ్స్ అయిపోయాయండి. సో మనుకి సెలవు అయితే ఇచ్చేసారు. మనుకి అయితే ఇంకా హాలిడేస్ అనమాట. సో ఇంకా పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారు కదా అనేసి వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాము అనేసి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేదండి. ఇంకప్పుడే ఈవినింగ్ రొటీన్, ఈవినింగ్ కాదు ఇంకా నైట్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇవి ఇప్పుడు మా రొటీన్ ఎలా జరుగుతుంది ఏంటన్నది ఈ రోజైతే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటానండి. ఈ రోజైతే మా వారు మొన్న మహారాష్ట్ర డ్యూటీకి అయితే వెళ్ళారండి, నాందేడు. అక్కడ నుంచి అయితే మాత్రము బయలుదేరి వస్తున్నాను అని చెప్పారనమాట. సో నైట్ టైంకి అయితే ఇంటికి అయితే రీచ్ అవుతారు. నాకు చికెన్ తినాలి అనిపిస్తుంది, సో చికెన్ ఉండు అనేసి ఆయన అయితే అడిగారండి. సో అందుకనేసి నేను ఇప్పుడు పిల్లలిద్దరిని కరాటే క్లాస్లో దింపేసి నేను మళ్ళీ ఇంటికైతే వస్తాను. దారిలో వస్తూ చికెన్ అయితే కొనుక్కుని ఇంటికైతే వచ్చేసి త్వరగా వంటకం అయితే పూర్తి చేస్తానండి. సో మా నైట్ రొటీన్ ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి షాను మను అయితే మాత్రము కరాటే క్లాస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. పిల్లలిద్దరిని అక్కడ దింపేస్తాను. వస్తూ చెప్పాను కదా చికెన్ తీసుకుని వస్తానండి. ఇంకోటి ఇప్పుడే గ్యాస్ అంతా నీట్గా అయితే క్లీన్ చేశాను. గ్యాస్ని అలాగే ఈ టైల్స్ని కౌంటర్ టాప్ ఇదన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. సో అది ఎలా చేశాను ఏంటి అనేది ఇక్కడైతే ఇంక్లూడ్ చేస్తానండి. సో పిల్లల్ని దింపేసి మళ్ళీ వచ్చాక మీతో అయితే మాట్లాడతానండి. నేను ఈవినింగ్ ఫ్రెష్ అవడానికి ముందు ఫస్ట్ అయితే హీటర్ పెట్టేసుకుని గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ గ్యాస్ స్టవ్ పొద్దున్న పప్పు తాలింపు వేసేటప్పుడు పప్పు అయితే దీని మీద ఒలిగిపోయింది అనమాట. అలాగే తాలింపు వేసినప్పుడు నూనె మరకలు అవి టైల్స్ మీదకి వెళ్ళిపోయినాయి. సో క్లీన్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని వెనకాల ఉన్న టైల్స్ని క్లీన్ చేయడానికి నేను అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ని అయితే ఉపయోగిస్తున్నానండి. దీంట్లో మనకి టోటల్గా 5 అటాచ్మెంట్స్ అయితే వస్తాయి. సో మీకు మీ రిక్వైర్మెంట్ని బట్టి అటాచ్మెంట్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే మెయిన్ యూనిట్ మనకి చిన్నగా ఉంటుంది కదా, పైన ఉన్న వాటిని క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగ మనకి ఎక్స్టెన్షన్ రాడ్ అయితే వస్తుందండి. అది కూడా మనకి చాలా పెద్దది వస్తుంది. నేను ఒక ఎక్స్టెన్షన్ రాడ్ను మాత్రం ఉపయోగించి పైదైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి ఎక్స్టెన్షన్ రాడ్లు 2 వస్తాయి. మళ్ళీ మనము హైట్ పెంచుకోవడానికి కూడా అడ్జస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. సో పైన కూడా క్లీన్ చేసేసానండి. నెక్స్ట్ అయితే ఇంకా ప్లాట్ఫామ్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. దీంతో ఒకసారి క్లీన్ చేసామనుకోండి మళ్ళీ మనకి 1 వీక్ వరకు క్లీన్ చేయకపోయినా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. పైన క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ప్రోడక్ట్ నేను మీకు ట్యాగ్ చేస్తాను చూడండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిటిలో అవైలబుల్గా ఉంది. ఇంకా మా మను అయితే ఈ గది నేను తుడుస్తానని తుడుస్తుందండి. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే చాలాసార్లు మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఛార్జింగ్ 2 points ఉంది అనేసి నేనైతే స్విచ్ ఆన్ అయితే చేస్తున్నానండి. ఇంకా పిల్లలిద్దరిని నేను కరాటే క్లాస్లో దింపేసి వస్తూ చికెన్ కూర అయితే తీసుకుని వచ్చానండి. సో దాన్ని ఫస్ట్ 2-3 times నీట్గా అయితే వాష్ చేసుకుంటాను. ఇంకా చికెన్లోకి వేయడానికి కావలసినవన్నీ తీసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, ఉప్పు, అదే సాల్ట్ అండ్ ఉప్పు అన్న ఒకటేనండి, పసుపు, కారం అయితే వేసేసుకున్నాను. నేను మీకు చెప్పాను కదండి, మా హస్బెండ్ దిసానా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అయితే నెట్లో బుక్ చేశారు అనేసి. అయితే ఇది ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అండి. దీన్ని మనము డైరెక్ట్ కుకింగ్కి యూజ్ చేయకూడదు, కానీ ఇలాగ మనము మ్యారినేషన్కి, డ్రెస్సింగ్కి అలాగ ఉపయోగించుకోవచ్చు అనమాట. సలాడ్స్లోకి వాటికి వేసుకోవడానికి చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో నేను ఈ మధ్యలో చికెన్, మటన్ ఎప్పుడు వండుతున్నా దీన్ని 1.5 spoon అయితే వేసి చక్కగా మ్యారినేట్ చేస్తున్నానండి. దీనివల్ల కూర మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను అది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను.
ఈ దిశానో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కూడా మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందండి. దీన్ని కూడా ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పర్చేస్ చేసుకోండి. ఇంకా నేను మళ్ళీ వెళ్ళి షానుని మనుని తీసుకుని ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా చికెన్ బిర్యానీ లాగా వండేస్తున్నానండి. అంటే లాస్ట్ టైం మీకు ప్రాసెస్ చెప్పాను కదండి, చికెన్ పలావ్ లాగా వండుతున్నాను. బిర్యానీ కోసం ఎక్కువ టైం వెచ్చించేదానికన్నా ఈ విధంగా చేసుకుంటే బెస్ట్ అని నాకు అనిపిస్తుందండి. అందుకనేసి నేను ఇంకా ఈ మధ్యలో ఎలా అయితే చేస్తున్నాను. ఇది కూడా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ప్రాసెస్ మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి మీరు ట్రై చేయండి. చికెన్ కానీ మటన్ కానీ బిర్యానీ టైప్ తినాలి అనిపించినప్పుడు ఈ ప్రాసెస్ని మీరు ఒకసారి అయితే ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఇంకా సెపరేట్గా కూర కూడా వండుకునే పని ఉండదండి. అప్పటికప్పుడు వేడివేడిగా ముక్కలు నంచుకుంటే చక్కగా తినేయచ్చు. సో దాంట్లోకి వేసుకోవడానికి ఉల్లిపాయలు, టమాటా ముక్కలను, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. అయితే ఉల్లిపాయ ముక్కలు చిన్నగాని చీరుకల్లాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కాకుండా డైరెక్ట్ చీరుకల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇందాక నేను గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేశాను కదండి, బర్నర్స్ అవి సెట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా నేను ఈ పలావు గిన్నెలో కాకుండా డైరెక్ట్గా కుక్కర్లో అయితే వండుతున్నానండి. కుక్కర్లో అయితే మనకి త్వరగా అయితే పూర్తయిపోతుంది. గిన్నెలో అయితే కొంచెము బియ్యం ఉడకడానికి టైం పట్టేస్తుంది అనమాట. సో కొంచెము నెయ్యి, కొంచెము నూనె అయితే వేసుకున్నానండి. అవి రెండు వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాను. దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. దాంట్లోకి పుదీనా కూడా వేస్తాను. సో కరాటే క్లాస్ నుంచి వస్తూనే పుదీనా, కొత్తిమీర కూడా కొనుక్కు తెచ్చుకున్నానండి. పుదీనా అయితే అందులో వేసేసి పైన మాంసం ముక్కలు కూడా వేసేసి మిక్స్ చేసేసి కొద్దిసేపు మూత పెట్టేశానండి. అంతే, అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల నేను 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుని దాన్ని నీట్గా అయితే వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. చికెన్ ఇలాగా కొంచెము దగ్గరికి ఉడికిపోయి నీళ్ళు అయితే ఊరుతుంది అనుకున్నప్పుడు దీంట్లోకి మనము ఎంత బియ్యం తీసుకుంటున్నామో దానికి 1:1.5 రేషియో అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనము కుక్కర్ పెడుతున్నాం కాబట్టి నీళ్లు 1:2 అవసరం ఉండదనమాట. బియ్యం వేసేసాక పైన కొత్తిమీర కూడా వేసేసి నేను బాగా మిక్స్ చేసేసి ఇంకా మూత అయితే పెట్టేస్తున్నానండి. ఈ లోపల మా హస్బెండ్ వచ్చేసారు ఊరు నుంచి. ఇంకా మా హస్బెండ్ అయితే షాను చాలా చాలా మిస్ అయ్యిందండి. 2 డేస్ అయిపోయింది కదా డాడీ అని వెళ్ళింది. బట్ ఈ మను అసలు కన్సిడరే చేయదండి. నాకు అదే కోపం వస్తుంది మను మీద. బయటకైతే వెళ్తున్నానండి పెరుగు తీసుకురావడానికి. మా ఆయన పెరుగు లేకపోతే అస్సలు తిన్నంటున్నారు. ఇంట్లో ఏమో పెరుగు లేదు, అందుకని పెరుగుకి వెళ్తున్నాము. సో ఇదిగోండి, నేను ఇందాక కుక్కర్ అయితే విజిల్ పెట్టేశాను కదా, ఒక విజిల్ అలాగ వేయించానండి. అంతే, ఈ లోపల పిల్లలు ఆకలి అంటున్నారు అనేసి కట్టేసాను అనమాట. ప్రెజర్ అంతా ఉంటుంది కదా, దానికి ఇంకా మగ్గిపోయింది. సో ఇంకా నేను పిల్లలకి, మా హస్బెండ్కి, నాకు అయితే పెట్టుకుంటున్నాము. ఇది కూర మనము సెపరేట్గా వండలేదు కాబట్టి వేడివేడిగా తిన్నారు అనుకోండి, అప్పుడు మీకు టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చల్లారిపోయాక తిన్నారనుకో కూర ఉంటే బాగుండు అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. మేమైతే వేడివేడిగా తింటున్నామండి. పొగలు వస్తూ ఉన్నాయి. ఎంత టేస్టీగా అనిపించిందో నాకు. మా ఆయన్ని బాగుందా అన్నానండి. శుభ్రంగా 2 కంచాలు పెట్టుకుని తినేసి మా ఆయన ఏంటో బియ్యం తేడా ఏమో అంత టేస్ట్ రాలేదన్నారు. నేను ఇంకా కంచం లాగేసుకున్నాను అనమాట. మరి టేస్ట్ లేనప్పుడు 2 కంచాలు ఎందుకు తింటామో నాకు ఇచ్చేసాయని సరదాగా అన్నాను అంటున్నారండి. మా ఆయనకి పని కట్టుకుని నన్ను కోపం తెప్పించడం చాలా ఇష్టము. నేను కోపపడితే ఆయన నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇంకా నేను భోజనం అయిపోగానే గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నానండి. డిన్నర్ తర్వాత వచ్చిన సామాన్లు అనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను మా వారితో కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అయితే ప్లాన్ చేసుకున్నాను, అవి అడుగుతాను. మా వారితో మనం సమాధానం చెప్పించడం చాలా కష్టమండి. ఆయన అసలు నోరే తెరవరు. యాక్చువల్లీ నేను ఈ బట్టలు మడతెట్టడం కంప్లీట్ అవ్వగానే ఈ లోపల పిల్లల్ని మా హస్బెండ్ పడుకోబెట్టేస్తారు కదా, తర్వాత వీడియో అయితే షూట్ చేద్దామని అనుకున్నానండి. బట్ మా ఆయన కూడా పిల్లల కన్నా ముందే నిద్రపోయారు ప్రయాణం చేసి రావడం వల్ల. సో అందుకనేసే మా వారిని అడిగిన క్వశ్చన్స్ అవి నెక్స్ట్ డే అయితే, అంటే ఫ్రైడే అయితే షూట్ చేశాను అనమాట అవి. సో మా వారితో మాట్లాడింది మీకు సరదాగా ఉంటుందండి, కామెడీ కానీ. సో అది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అండ్ మా రిలేషన్ గురించి, నా అందం గురించి, నా ఫిజికల్ అపీరియన్స్ గురించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా, వాటన్నిటికీ మీకు సమాధానం అయితే దొరుకుతుంది. అంటే నీ మొగుడు నీతో ఎలా ఉంటున్నాడు, ఎలా కాపురం చేస్తున్నాడు అని ఇలాంటి డిఫరెంట్ కామెంట్స్ పెట్టి వాళ్ళందరికీ అదొక సమాధానం అవుతుంది అనమాట. సో పూర్తిగా చూడండి. మా వారు ఇలాగా నాందేడ్ కానీ తిరుపతి కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వస్తూ పిల్లల కోసం ఫ్రూట్స్ తెస్తారండి. మెయిన్గా మన తల్లి కోసమే తీసుకొస్తారు, యాపిల్స్ను ఇంకా దానిమ్మకాయలను. ఎందుకంటే మా మను అన్ని రకాల ఫ్రూట్స్ తినదండి. యాపిల్స్ తింటుంది, రోజుకి 3 యాపిల్స్ ఇచ్చినా కూడా చక్కగా ఫుల్గా తినేస్తుంది అనమాట. ఇంకా దానిమ్మకాయలు కూడా 2 అయినా తింటుందండి, ఒలిచిపెట్టాలి కానీ చాలా ఇష్టంగా తింటుంది. మనం ఒలక్కర్లేదు, మనము అది అడుగుతుంది అనమాట, ఇది కట్ చేసి ఇవి నేను తింటాను అని. చాలా ఇష్టం దానికి. ఇంకా షానుకి అయితే మాత్రము
పోనిక్స్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయండి. అంటే క్లాసులు ఏమీ చెప్పించట్లేదు, జస్ట్ ఈ సఫిక్స్ అన్నది ఆ టాపిక్ ఏంటి అన్నది షానుకి ఎక్స్ప్లెనేషన్ కోసం అడిగితే టీచర్ అయితే ఒక క్లాస్ తీసుకున్నారనమాట. ఇప్పుడు దసరా అయితే ఉంది కదండి, టీచర్స్ అయితే మళ్ళీ వర్క్షాప్ అయితే ఒకటి కండక్ట్ చేస్తున్నారు. పిల్లలు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే అవ్వండి. టీచరు ఎంత ఫీజు తీసుకుంటారు ఏంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన తన మెయిల్ ఐడిని అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి అడగండి. Observation. Observation 1, 2, 3, 4. 4. Next one. Foundation. Yeah, it's foundation. And this one. Addiction. Addition. Yeah, it's addition. And this one. Recreation. ఈరోజు ఈ వ్లాగ్లో నేను మా వారిని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అలాగే మనకి రెగ్యులర్గా వస్తాయి కదండి నాకు కొన్ని కామెంట్స్, సో దాని రిలేటెడ్ అయితే క్వశ్చన్స్ అడుగుతాను. వీడియో మేబీ కొంచెం లెంతీ ఉండొచ్చు ఎందుకంటే వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను కదా. సో స్కిప్ చేయకుండా మా వారు ఏమేమి సమాధానాలు చెప్పారో అసలు నేనేం క్వశ్చన్స్ అడిగాను అన్నది వినండి. శివరు, షల్ వి స్టార్ట్? నీకు ఎక్కువగా ఏది ఇష్టం, నన్ను చూడడమా లేక బిర్యానీ తినడమా? బిర్యానీ తినడం కదా. నేను కాదా? చూడడం అంటే ఎంతసేపు చూస్తావు? కాసేపు చూస్తాం. మా ఆయనకి నన్ను చూడడం ఇష్టం లేదంటండి, బిర్యానీ తినడమే ఇష్టము. నన్ను చూడడం ఇష్టమా కదా? ఇష్టమే కదా. నీ లైఫ్లో ఎక్కువ ఖర్చు ఎక్కడ అయ్యింది, షాపింగ్ కోసమా లేదా నా యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవడానికి మొబైల్ డేటా కోసమా? రెండు తక్కువే, షాపింగ్ కూడా తక్కువే, యూట్యూబ్ తక్కువే. ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఏది ఎక్కువైంది? షాపింగ్ అనుకోవడం. నన్ను చూసి పెళ్లి చూపుల్లో మొదట నువ్వేమనుకున్నావు? ఈ అమ్మాయి చాలా సీరియస్ అనుకున్నావా లేకపోతే ఈ అమ్మాయి ఖర్చు పెట్టించే టైప్ అనుకున్నావా? తెలివైన అమ్మాయి అనుకున్నా. అబ్బా కళ్ళజోడు చూసే ఎందుకు అనుకున్నా చెప్పాలకే? చెప్పింది కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు అని అనుకునేవారు. అయితే మరి పెళ్లి చూపులు కళ్ళజోడు పెట్టుకోలేదే? మరి అలాగే అసలు పెళ్లి చూపులు చూసావా నన్ను? చూసాను కదా. చూసావా? కనిపించానా నేను నీకు? 10 seconds కూడా లేవు. మీ పెద్దమ్మ వచ్చేసి అన్నారు. నిజమే కదా, మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. కళ్ళజోడు లేదని, థైరాయిడ్ లేదని కూడా మోసం చేశాను కదా. తర్వాత ఏమని ఫీల్ అయ్యావు? చాలా మంది సబ్స్క్రైబర్స్ మీ ఆయనకి థైరాయిడ్ గురించి. నేనేం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నాకు అది మామూలు తెలియదు. థైరాయిడ్ గురించి తెలియదు. తెలిస్తే చేసుకోపోదువా? తెలిస్తే గ్యారంటీ చెప్పుకుంటే నెట్లో ఎతికేసి పెళ్లి రిజెక్ట్ అనేది. ఎలాగ మీ వాళ్ళు ఎవరికి నచ్చలేదు కదా. ఆ టైంలో తెలియదులే, మా వాళ్ళు కూడా పెద్ద తెలియదు ఎవరికి థైరాయిడ్ అంటే. నువ్వు నెట్లో ఎతికి చదివేస్తా కదా, నీకు చాలా అలవాటు కదా అయ్యి. సరే అయితే నన్ను చూసి మొదట ఏమనుకున్నావు చెప్పలేదు ఇప్పుడు వచ్చి. ఏం గుర్తురావట్లేదు అసలు ఏమనుకున్నావు నువ్వు? మనలో రాత్రి నిద్రపోకుండా ఎక్కువగా ఫోన్ వాడేది ఎవరు? నేనైతే కాదు, నువ్వే. అబ్బా నువ్వే. నేను మధ్యరాత్రి ఎప్పుడు లేచినా మా ఆయన ఫోన్ ఎలా చూస్తాను ఉంటానండి. నేను తిట్టేస్తే నా ఫోన్ వేసుకుని బయటకైనా పోయి ఇక్కడ మాత్రం వినకని చెప్తూ ఉంటాను. మధ్యరాత్రి నువ్వే ఎక్కువ. నేనంటే ఓన్లీ ఎడిటింగ్ పనికి వాడుకుంటాను, నువ్వు రీల్స్. నీకు ఎక్కువ ఫన్ ఎప్పుడు వస్తుంది? నేను కోపడినప్పుడా నవ్వుతున్నప్పుడా? ఇదే చెప్తారనుకున్నా నేను. మా ఆయన నేను మంచి మూడ్లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి అని కోపం తెప్పించి నవ్వుకుంటాను మా ఆయన. కాదు నువ్వు ఏ సమాధానం చెప్పట్లేదు. కొంచెం ఎక్కువసేపు మాట్లాడి ఎందుకు నేను కోపడినప్పుడు నీకు ఎందుకు కోపం తెప్పించి ఎన్ని కోతేశాలు ఎత్తారో తెలుసండి మా ఆయన, మీకు కనపడరు అంతే. నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు మొదటిసారి చివరిసారి చేసింది ఏంటి?
అది కరెక్ట్ గా చెప్పు. మాకు అలాంటివి ఉండవండి. ఇంప్రెస్ చేయడాలు, సర్ప్రైజ్ చేయడాలు, గిఫ్ట్లు ఇచ్చుకోవడాలు. నా పెళ్ళి అయ్యాక ఇప్పుడు వచ్చి అడగండి నేను మా ఆయన నుంచి. ఒకసారి ఈ ఫోన్ OnePlus సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే దొరికిపోయావు కదా శ్రీవారు. మన పెళ్లి తర్వాత నువ్వు నేర్చుకున్న బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ ఏంటి శ్రీవారు? బిగ్గెస్ట్ లైఫ్ అంటే కొద్దిగా ఎక్కువసార్లు ముందు పని అవ్వకుండా డబ్బులు ఇవ్వకూడదు ఏదన్నా అన్నట్టు కొంచెం జాగ్రత్త పడతా ఉంటాం. మాక్సిమం ఏదైనా పని అవ్వకుండా 2-3 times దెబ్బతిన్నాం కాబట్టి త్వరగా డబ్బులు ఇవ్వకూడదు. మన జుట్టు వాళ్ళు చేసేకి వెళ్ళిపోతాం. ఒకసారి ఎంతో కొంత ఆపాలి పనుల విషయంలో గట్రా. ఇంకా అదే మెయిన్ నేర్చుకున్న లెసన్. మా పెళ్ళయ్యాక మా ఆయన నేర్చుకున్న లెసన్ పని అవ్వకుండా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అన్నది మా ఆయన అయితే నేర్చుకున్నారంటండి. సరే, మరి పెళ్ళయ్యి 9 years అవుతుంది కదా శ్రీవారు. నేను చేసిన చిన్న చిన్న సాక్రిఫైసెస్ ఏమన్నా నీకు గుర్తున్నాయా? సాక్రిఫైస్ అంటే ఏమున్నాయి? సాక్రిఫైస్ ఏమున్నాయి? ఏమి లేవా? నిజంగా లేవా మన లైఫ్ లో? మా లైఫ్ లో ఏం సాక్రిఫైసెస్ ఏమి లేవండి. నేను నీ లైఫ్ పార్ట్నర్ని కాకపోతే నీ ఎంత బాగుండేదో అనుకున్నావు కదా మనసులో. కాకపోతే నీ లైఫ్లో నువ్వు ఏమి మిస్ అయ్యేవాడివి. సపోజ్ నేను నీ లైఫ్ పార్ట్నర్ కాదు శ్రీవారు, అప్పుడు ఏం మిస్ అయ్యేవాడివి? లవ్. మా ఆయన అయితే లవ్ మిస్ అయ్యేవారంటండి. నేను నిన్ను ఎంత లవ్ చేస్తాను శ్రీవారు? చెప్పు శ్రీవారు, నేను నిన్ను ఎంత లవ్ చేస్తాను? ఎంత అంటే నేను చెప్పలేను. చాలా బాగా చూసుకుంటాను నిన్ను. మరి నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తావు శ్రీవారు? లవ్ చేస్తున్నావు నన్ను? నేనేమంతే ఉండదు. లవ్ చేయట్లేదా? నేను ఇష్టం కదా నీకు? సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. చెప్తున్నానా? సరే, నేను చేస్తున్నాను కదా చేయట్లేదు. మరి పెళ్ళయిన తర్వాత మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి నీకు? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమో నాకు అన్ని పెద్ద అన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్సే. బాధపడే అంటూ ఏం లేవు కాబట్టి అన్ని హ్యాపీయెస్ట్ మూమెంట్సే. అది మా ఆయన అన్నిటికీ న్యూట్రల్ గా చెప్తారండి. ఇది నా లైఫ్ లో ఇది ట్రాజడీ అని ఎలాంటి ఏం ఉండదు. సరే శ్రీవారు, నువ్వు ఇచ్చి చూడక అక్కడ చూడు. నువ్వు యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు నీకు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఇగ్నోర్ చేయాలనిపిస్తుందా లేకపోతే రిప్లై ఇవ్వాలనిపిస్తుందా? ఇగ్నోర్ చేయాలనిపిస్తుందా? కోపం వస్తుంది కానీ ఎందుకు మళ్ళీ మనం రిప్లై ఇస్తే వాళ్ళు ఇంకోటి అంటారు ఇదంతా ఎందుకు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది మనసు అని నువ్వు రిప్లై ఇవ్వవు. నేనేం చేస్తాను దానికి రివర్స్ లో ఉంటాను నేను. నీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ కామెంట్స్ వల్ల మన ఇద్దరి రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది అని? ఏమనిపించలేదా? వాళ్ళు నీ భార్య అందంగా లేదంటారు కదా, నువ్వు నిజంగా నా బ్యూటీని ఎలా డిస్క్రైబ్ చేస్తావు? అవుటర్ అపీరియన్స్, ఇన్నర్ బ్యూటీ రెండు చెప్పాలి. లేదు, బాగానే ఉంటావు. అవుటర్ బాగానే ఉంటావు, ఇన్నర్ బాగానే ఉంటావు. అన్నప్పుడు మీ ఆవిడ నన్ను అంటారు కదా, మీ ఆయన నీతో ఎలా ఉంటున్నాడో, నీతో ఎలా కాపురం చేస్తున్నాడో ఇలా అంటారు కదా, అవును నిజమే కదా అని ఎప్పుడైనా నీకు అనిపించిందా? బాగానే ఉంటావు, అవుటర్ బాగానే ఉంటావు, ఇన్నర్ బాగానే ఉంటావు. నీకు ఎప్పుడు అనిపించలేదా అలా అన్న కామెంట్ నిజమే కదా అని? ఎప్పుడు అనిపించలేదు కదా? అనిపించలేదు. నువ్వు సరిగ్గా చెప్పాలి. నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో ఎలా చూస్తున్నానో అని చెప్తే ఇంకా అలాంటి కామెంట్స్ మనకు మళ్ళీ మళ్ళీ పెట్టరు. కామెంట్స్ లో నువ్వు నీ భార్యతో ఎలా ఉంటున్నావు అని అడిగితే నువ్వు ఒక వర్డ్ లో ఏం ఆన్సర్ చెప్తావు? ప్రేమగా బాగా చూసుకుంటావు. అంతే బాగానే ఉంటాం మన ఇద్దరం బాగానే ఉంటాం, నీకు నాకు తెలుసు. కానీ మనం ముంబై ఈవెంట్ కి వెళ్ళాం కదా, ఆ ఈవెంట్ కి ఎన్ని రకరకాల కామెంట్లు వచ్చినాయి కదా. నేను నీచ నికృష్టపు దౌర్భాగ్యపు నీతి మాలిన దిక్కు మాలిన వీడియో చేస్తున్నానంట. నా మొగుడు చేతగానోడు కాబట్టి నేను ఇలా ఊరి మీద బరి తెగించి తిరుగుతున్నాను అని ఇలా కామెంట్ పెట్టారు. సో నువ్వు చెప్పు, నేనేమన్నా అలా తప్పుగా చేస్తున్నానా? అసలు ఇలాంటివి ఇలా వచ్చినాయి అని నీకు ఇమీడియట్ గా చెప్తాను కదా, ఇలా ఒకరు కామెంట్ పెట్టారని. ఎలా ఫీల్ అవుతావు? వాళ్ళకి ఏమని సమాధానం చెప్తావు శ్రీవారు? అది చెప్పు, నాకు ఏమని అనిపిస్తుంది.
మన ఇద్దరం అయితే చాలా బాగుంటాం. మన ఇద్దరం బాగానే ఉంటాం వీడియోల కోసం. వీడియోలు అయితే నువ్వు అన్ని మంచి వీడియోస్ చేస్తావు. ఇంట్లో డైలీ రొటీన్ చేస్తావు, మంచిగా పిల్లలు ఇంట్లో పనులు చేసుకుని చేస్తావు. ఇందులో ఏమి నికృష్ట దౌర్భాగ్యపు ఏమున్నాయి? ఏం లేవు మరి. అయితే ఒకవేళ ఇంకోటి అడుగుతాను చూడే, సోషల్ మీడియాలో మన రిలేషన్ గురించి ఇలా చేదరించే వాళ్ళకి నువ్వు ఒక్క సెంటెన్స్ లో స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వాలంటే ఏం చెప్తావు? ఇద్దరం చాలా ప్రేమగా ఉంటాం. రిలేషన్షిప్ బాగుంటది. ఇద్దరం మెంటాలిటీ ఒకటే. అవును. ఏముంది అలా కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏమన్నా తిట్టొచ్చు కదా నువ్వు. తిట్టాల్సిన అవసరం లేదులే, వదిలే. డిలీట్ చేస్తే సరిపోద్ది. నేను డిలీట్ చేయలేదు, వాళ్ళంతా కలిపి ఒక వీడియో చేస్తాను. ఒకవేళ ఈ కామెంట్స్ డైరెక్ట్లీ నన్ను హర్ట్ చేస్తే నువ్వు నా కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడానికి ఏం చేస్తావు శ్రీవారు? చెప్తాను కదా, నీకు ఎప్పుడు మోటివేషన్ ఇస్తా ఉంటాను కదా. అదే అది అలా చెప్పు, ఏమి ఇస్తావని. అదే చెప్తాను. ఏముంది ఏం చెప్తాను, ఒక్క దానికి బాగా చెప్పలేదు నువ్వు సమాధానం. నువ్వు ఏం చెప్తాను నేను, నువ్వు బాధపడుతున్నప్పుడు బాధపడకొని ఏదో స్టోరీ అప్పటికప్పుడు కల్పించి చెప్పుకుంటాను కదా. వెనక్కి లాగుతుంటారు అని చెప్పి, ఏనుగు వెళ్తుంటే కుక్కలు, అలాగే ఏదో చెప్తాను కదా. అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం చెప్తాను. అసలు ఇప్పుడు వీడియో ఆన్ చేసాం, ఒక్కటైనా బాగా చెప్పావు శ్రీవారు సమాధానం. నేను అందుకే మరి క్వశ్చన్స్ పడే ఆన్సర్స్ కూడా ముందే ఇచ్చేయాలి నువ్వు. ఇది ఇంకా బాగుంది. నేను అందుకే నీకు ముందు క్వశ్చన్స్ చూపించుకుంటా నేను ఇందులో పెట్టుకుని అడుగుతున్నాను. సరే, ఏ ఒక్కటి సమాధానం బాగా చెప్పలేదు శ్రీవారు. ఎవరు వింటారు చెప్పా వీడియోస్? బాగానే చెప్పాను. ఏం చెప్పావు? ఒకటి బాగా చెప్పలేదు. సర్లే, ఒకవేళ బ్యూటీని సైడ్ పెడితే నువ్వు నాలో ఎక్కువగా వాల్యూ చేసేది ఏంటి శ్రీవారు? లవ్, ఎఫెక్షన్. ఓకే. అండ్ అందరితో పోలిస్తే నువ్వు కొంచెం అంటే చాలా మందిని చూస్తున్నావు కదా, ప్లెయిన్ గా ఉంటావు. అంటే చాలా జెన్యూన్ అనుకోవాలి. చాలా మంది అదే లోపల ఒకటి బయట ఒకటి అనుకుంటారు. మాక్సిమం అంటే పర్లేదు, ఆ విషయం కొద్దిగా ఎక్కువ, మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఎక్కువ. ఉన్నది ఉన్నట్టే చెప్తాను, అంతేనా? చివరికి నేను మనసులో ఏం ఉంచుకోవు, ఉన్నదే మొహం మీద అనేస్తావు, తర్వాత వదిలేస్తావు. చాలా మంది అలా వదలరు, మనసులో పెట్టుకుని పైకి మంచిగా మాట్లాడుతున్నట్టు అట్లా ఉంటారు. అదొకటి నీకు నాలో బాగా నచ్చుతుంది. అంటే నచ్చుద్ది, ప్లస్ అది డిఫరెంట్ క్వాలిటీ, ఎక్కువ మందికి ఉండదు. ఇంకా బాగుంది శ్రీవారు, నువ్వు నా గురించి చెప్తుంటే. చెప్పు శ్రీవారు. ఇంకా అంతే, అదొకటి ఉందా నాలో? మెయిన్ గా అయితే అది ఒకటి డిఫరెంట్, మిగిలిన వాళ్ళందరికీ నేను డిఫరెన్షియేట్ చేసే క్వాలిటీ అది. ఇంకేమీ లేవు నాలో? చెప్పాను, లవ్, ఎఫెక్షనేట్ గా ఉంటావు, లవ్ గా అందరిని ఎఫెక్షనేట్ గా చూస్తావు. ఇంకా పట్టుదల నాకు తెలియదు అమ్మాయి, నీకు అబ్జర్వ్ చేసే. నువ్వు నన్ను ఎన్ని ఇయర్స్ గా చూస్తున్నా, యూట్యూబ్ లో ఎంత పట్టుదలతో చేశాను నేను. నువ్వే అంటావు కదా ఒకసారి. ఏమో చేసావంటే చేసావులే, కానీ అంత సెపరేట్ గా గమనించలేదు దాన్ని. అవునా? సరే అయితే, మన ఇద్దరి రిలేషన్ ని ఇలా కామెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోలేని మన సీక్రెట్ స్ట్రెంగ్త్ ఏంటని నువ్వు అనుకుంటున్నావు? మన ఇద్దరు ఇప్పుడు చాలా మంది కామెంట్స్ చేస్తారు, అంటే మన పెళ్లి అయిన కొత్తల్లో కూడా మీ అత్తయ్య ఆవిడ వచ్చారు కదా, పేరుద్దులే, వాళ్ళది అలా ఇలా అని అన్నారు. ఈవెన్ నేను ప్రెగ్నెన్సీలో ఉండగా కూడా అన్నారు కదా. మన ఇద్దరు ఇలా మన రిలేషన్ ఇంత స్ట్రాంగ్ ఉండడానికి రీజన్ ఏంటి, సీక్రెట్ ఏంటి అని అనుకుంటున్నావు నువ్వు? మన అభిప్రాయాలు ఒకలాగా ఉంటాయి చాలా విషయం. నేనైతే లవ్ అనుకుంటున్నాను. నువ్వు పైకి ఎక్స్ప్రెస్ చేయవు, ఇవి పైకి చెప్పకపోయినా, గిఫ్ట్లు ఇవ్వకపోయినా, నీ పనుల్లో నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావు అన్నది నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది శ్రీవారు. పొద్దున్నే మళ్ళీ నేను ఎడిటింగ్లో కూర్చుంటే నాకు లేట్ అయిపోతుంది అని ఇంట్లో పని చేసి వెళ్తావు కదా, నాకు ఇల్లు శుభ్రం చేసి. అప్పుడు చేసి కూడా అప్పుడు ప్రేమ ఉండేది. ఇప్పుడు కూడా నాకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది, నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మా ఆయన. తర్వాత ఇంకా ఎలా అంటే, ఎవరైనా బయట ఎవరైనా ఏమన్నా అన్నారనుకో నీకు కోపం వస్తుంది, నన్ను ఎవరైనా ఏమన్నా అంటేని. అది నేను చాలాసార్లు గమనించాను నీలో.
అలా నేనైతే మన ఇద్దరిది ఈ రిలేషన్ ఇలాగ స్ట్రాంగ్ ఉండడానికి రీజన్ లవ్ అనుకుంటున్నాను. తర్వాత మన ఇద్దరికి దాపరికం ఉండదు. ఏం జరిగినా ఆ రోజు నువ్వు నాకు చెప్తావు, ఏం జరిగినా నేను నీకు వెంటనే ఫోన్ అయినా చేసేస్తాను, లేకపోతే వెంటనే అయినా చెప్పేసుకుంటాం. మన ఇద్దరి మధ్య చాలా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం కదా మన ఇద్దరం. అదేమో అనుకుంటున్నాను నేను. ఫైనల్గా నువ్వు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావు, ఇంకా నాతో ఎందుకు స్టే అవుతున్నావు, ఆ నిజం ఒకసారి క్లియర్గా చెప్పు. చూస్ చేసుకున్నావు అంటే అది రకంగా డెస్టినీ అనుకోవాలి. డెస్టినీ మంచిది వచ్చింది అంతే. మన స్టిల్ ఇంకా నాతో కంటిన్యూ అవ్వాలి ఇయర్స్ అనుకుంటున్నావా, లేకపోతే ఇక్కడికి రిలేషన్ బ్రేక్ అయిపోతే బాగుంటుంది దేవుడా అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? నాతో నీకు ఎప్పుడు ఉండాలనిపిస్తుంది కదా, ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాను అని అనిపిస్తుందా? నీతో ఉండాలనిపిస్తుంది, చెప్పే ఉండాలనిపిస్తుంది. అదైనా నువ్వు ఉన్నప్పుడు నాకు పెద్ద ఏమనిపించదు, నువ్వు లేనప్పుడు ఇబ్బంది తెలుస్తుంది. ఉండలేవు అంతే కదా. కానీ ఉండలేకపోతున్నానని మాత్రం మా ఆయన చెప్పరండి ఫోన్లోని. అప్పుడు ఎలాగా రివర్స్ లో ఎలా ప్లే చేస్తే చెప్పిన నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు, ఇవన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది అని అలా అంటావు. సరే అయితే ఇప్పుడు నువ్వేమన్నా అడుగు. నేనేం అడగలే, ఇంకా అడగొచ్చుగా శ్రీవారు. చాలు ఇంకా. సరే, మన ఇద్దరు జర్నీలో హార్డెస్ట్ డే ఎప్పుడు అనిపించింది? హార్డెస్ట్ డే అంటే మన ఇద్దరం అయితే ఒకసారి ఉప్పల్లో ఉన్నప్పుడు కొట్టేసుకుని తలుపులు వేసేసుకున్నాం. ఎందుకంత గొడవ వచ్చింది అదేనేమో. లేకపోతే ఉప్పలు కాదు అది, ఉప్పలే అది రుద్రాక్ష మనకు తెచ్చేసుకున్నదేనా రుద్రాక్ష. ఉప్పల్లో ఉండేవాళ్ళం కదా అక్కడ మన వెంకటేశ్వరం గుడి దగ్గర. ప్రెగ్నెన్సీలోనే ఎందుకు గొడవ అయింది. నువ్వు లోపల మన సింగిల్ బెడ్రూమ్ ఉండేవాళ్ళం కదా, తెచ్చిపో ఏదో గొడవ అయింది మొత్తం మీద. నువ్వు లోపల తలుపు వేసేసుకున్నావు, నేనేమో తలుపు కొట్టి కాసేపు తర్వాత నాకు మళ్ళీ భయం వేసింది. లోపల ఏమో గుర్తు తెచ్చుకోసారి పెద్ద గొడవ అయింది. ఉప్పల్లో ఉన్నదే 4th month ప్రెగ్నెన్సీకి వచ్చాను. ప్రెగ్నెన్సీ టైంలోనే గొడవ అయింది. 8th month వెళ్ళిపోయాను. ఏదో అప్పుడు నువ్వు సంథింగ్ ఏదో పిచ్చెక్కేసిందేమో నాకు భయం వేసింది. సంథింగ్ ఏదో గొడవ అయింది, నువ్వు గుర్తు తెచ్చుకో. నాకు అదే గుర్తు వస్తుంది. నాకు అదే తొలిపేసేసుకున్నాను నేను. ఎప్పుడు చేయనే తొలిపేసుకున్నావు ప్రెగ్నెన్సీలో. మళ్ళీ ప్రెగ్నెన్సీలోనే గుర్తురాట్లా. అది కాకుండా ఒకసారి షాను పుట్టినప్పుడు మనకి రెగ్యులర్ గా అయ్యేలా గొడవ అయింది కదా, అప్పుడు మన ఇద్దరం అరుచుకున్నాము. నువ్వు వెంటనే ఏదో ఇండో నేపాల్ రుద్రాక్ష టీవీలో యాడ్ చూసావు, వెళ్ళిపోయి ఆ రుద్రాక్ష కొనుక్కొని తెచ్చేసావు. 1500 ఎంత రుద్రాక్ష, 1500 వేస్ట్ చేస్తావా? ఫోన్ రుద్రాక్ష కొనుక్కొని వచ్చి ఉప్పల్లోనే పెద్ద గొడవ అయింది. ఎందుకైందో తెలియట్లేదు, ఉప్పలు కూడా గుర్తే లేదు కనీసం. నాకైతే మా వారు చెప్పిన గొడవ అయితే గుర్తుకు లేదు. కానీ షాను పుట్టిన తర్వాత మాకు మామూలుగా రెగ్యులర్గా ఎప్పుడు గొడవలు అవుతాయి కదండి, అలా గొడవ అయితే కరెక్ట్గా అదే టైంలో టీవీలో ఇండో నేపాల్ రుద్రాక్ష అని ఇంకా రకరకాల రుద్రాక్షల గురించి యాడ్స్ వస్తే ఆ రుద్రాక్ష పెట్టుకుంటే ఇలా గొడవలు అవేమో ప్రతి నెల ఎందుకు ఇలా గొడవ అవుతుంది అనేసి అక్కడ పనిగట్టుకుని వెళ్ళి కన్సల్టేషన్ 300 ఎంత కట్టినట్టున్నావో, మళ్ళీ రుద్రాక్షకి 1500 ఎల్లో ఒక రుద్రాక్ష అయితే తెచ్చుకున్నారు. తెచ్చుకున్న వాళ్ళు ఏం చేయాలి, మెల్లో వేసుకోవాలి. అది జేబులో అలా ఉంచేసుకుంటే బట్టలు ఉతుకుతున్నప్పుడు నేను చూసాను. అప్పుడు వాషింగ్ మిషన్ లేక చేతి ఉతికేదాన్ని. ఇదేంటిది అంటే మా ఆయనకి తెలిసండి నేను డబ్బులు వేస్ట్ చేస్తే అస్సలు ఊరుకోనని ఎంత భయపడిపోయారు శ్రీవారు ఆ రోజు. గుర్తుందా? గుర్తులేదులే. ఆ రుద్రాక్ష ఎంత అని అడిగాను. ఫస్ట్ 100, తర్వాత 200 అన్నా. అలా అలా సరిగ్గా చెప్పు, అబద్ధం చెప్పు, నిజం చెప్పు అంటే అప్పుడు 1500 అన్నారండి. 1500 పెట్టి రుద్రాక్ష కొంటావా? కొన్నవాడు మెల్ల ఎందుకు వేసుకోవంటే సిగ్గంట. అలాంటి రుద్రాక్షలు ఆఫీస్కి వేసుకెళ్తాక నాకు సిగ్గు అనేసి ఆ రుద్రాక్ష అసలు వాడే వాళ్ళేదండి. నాకేం 1500 పెట్టి కొన్న రుద్రాక్షని పాడేయలేక ఇంట్లో వదలలేక చాలా బాధేసింది అనమాట. అప్పుడు షానుకి మెల్లోని నల్లది మొలతాడు కట్టి దాంట్లో వేసాను. కొన్ని రోజులకి అది దానికది పొడుము కింద ఇరిగిపోయింది ముక్కల కిందని. సో నాకు అది ఒక్కటే గుర్తుందండి గొడవ అంటేని. ఇప్పటికీ స్టిల్ మా ఇద్దరు అలా గొడవలు అవుతూనే ఉంటాయి చిన్న చిన్నవి. బట్ మనకు గొడవ అయిన ప్రతిసారి మనకి ఎలా ఉంటుంది శ్రీవారు మన రిలేషన్
స్ట్రాంగ్ అవుతూనే ఉంటది కదా. చెప్పరా బాబా నేను ఫోర్స్ చేసి చెప్పించినట్టుంది. అసలు మా ఆయన చిన్నప్పుడు బస్సు అంటారు కదండి, అలాంటిది ఏమి వేయలేదేమో మరి. ఆ నోట్లో గమ్మ అతుక్కుపోయినట్టు నోరే తెరవరు. సో ఇదండి రోజు వీడియో. మా ఆయన మాట్లాడింది ఎంత, నేను మాట్లాడింది ఎంత అన్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.